ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు చిత్రసీమది ప్రత్యేక స్థానం. దేశవ్యాప్తంగా ప్రాంతీయ సినీ పరిశ్రమలు ఉన్నాయి. టాలీవుడ్ దూసుకుపోతుంది. ప్రతిభ కలిగిన దర్శకులు, నటులు ఇందుకు కారణం. అటువంటి పరిశ్రమ స్వాతంత్రంగా ఎదుగుతూ వస్తుంది. కానీ ఇటీవల రాజకీయ పతనం ఎక్కువైపోయింది. రాజకీయ పతనం సాగించే వారికి సరెండర్ అవుతుంది చిత్ర పరిశ్రమ. ఉద్యమ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమను విపరీతంగా ద్వేషించారు కేసీఆర్. అదే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమ ఆయనకు అనుకూలంగా మారింది. అదే సమయంలో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం చిత్ర పరిశ్రమ విషయంలో అలాగే పతనం చేయాలని చూసింది. అయితే ఇందులో చిత్రం ఏంటంటే, రాజకీయ పతనం చేసే ప్రభుత్వానికి సలాం చేస్తున్న చిత్ర పరిశ్రమ పెద్దలు ఏపీలో టికెట్ ధరలు, బెనిఫిట్ షోలకు అనుమతులు, ఆపై థియేటర్స్ లో వసతులు వంటి విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ పతనం ప్రదర్శించింది. దీంతో సినీ ప్రముఖులు తాడేపల్లి ప్యాలెస్ ముందు చేతులు కట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పట్ల విపరీతమైన అభిమానం చూపుతుంది చిత్ర పరిశ్రమ. కానీ అదే చిత్ర పరిశ్రమకు చెందిన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. కానీ ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం విషయంలో మాత్రం చిత్ర పరిశ్రమ భిన్న వైఖరితో ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే తెలంగాణకు సొంతం అన్నట్టుగా పరిస్థితి మారింది. రాష్ట్ర విభజన జరిగి పుష్కర కాలం అవుతుంది. కానీ తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీ వైపు తొంగి కూడా చూడడం లేదు. కేవలం అవుట్డోర్ షూటింగ్ మాత్రమే ఏపీలో జరుగుతున్నాయి. అలా అని అందమైన లొకేషన్స్ లేవా అంటే మాత్రం ఉన్నాయనే సమాధానం వినిపిస్తుంది. విశాఖ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అనువైన ప్రాంతమే అయినా సరే ఉదాసీనత కొనసాగిస్తుంది. రాజకీయ కర్రపతనం చేసే ప్రభుత్వాల విషయాల్లో చిత్ర పరిశ్రమ ఒకలా ఉంటుంది. కానీ స్వాతంత్రంగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాల విషయాల్లో మాత్రం ఒకలా ప్రవర్తిస్తున్నారు సినీ పరిశ్రమ పెద్దలు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ఏపీలో కూడా విస్తరించే ప్రయత్నాలు జరగాలి. అప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమపై కర్రపతనం పోతుంది.